తండ్రి కోరిక. రచన ఎన్. శివనాగేశ్వరరావు. చందమామ కథ. సీతాపురం అనే గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ఒక పచారీ దుకాణం ఉండేది. ఆ కొట్టు మీద భక్తికి లోటు లేకుండా ఆదాయం ఉండేది, కానీ చాలామంది వర్తకుల్లా ఆయన వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించలేకపోయాడు. సుబ్బయ్య శెట్టి కొడుకు బద్రీనాథుడు కూడా తండ్రి దుకాణంలోనే వ్యాపారం నేర్చుకోసాగాడు. సుబ్బయ్య శెట్టి తరచుగా కొడుకుతో, నా జాతకం మంచిది కాదు, అందువల్లనే బాగా సంపాదించలేకపోయాను, నువ్వైనా బాగా సంపాదిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అంటుండేవాడు. ఒకసారి సుబ్బయ్య శెట్టి ఇంటికి పొరుగురులో ఉండే ఆయన బావుమరిది పరంధామయ్య శెట్టి వచ్చాడు. మాటల సందర్భంలో ఆయన సుబ్బయ్య శెట్టి అభిప్రాయం తెలుసుకుని, బావా, నీ వ్యాపారం రాణించకపోవడానికి కారణం నీ జాతకం కాదు, వ్యాపారంలోని మెళకువలు తెలియకపోవడం. మా ఊరిలో నాకు నారాయణ శెట్టి అనే మిత్రుడున్నాడు, అతని దగ్గర నీ కొడుకును గుమాస్తాగా చేర్పిస్తాను, వ్యాపారంలోని మెళకువలు నేర్చుకుని పైకి రాగలడు అన్నాడు. సుబ్బయ్య శెట్టి ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. మరునాడే పరంధామయ్య శెట్టి బద్రీనాథుడిని వెంటబెట్టుకుని తన మిత్రుడైన నారాయణ శెట్టి వద్దకు తీసుకుపోయి, వీడు నా మేనల్లుడు, నువ్వు వీడికి వ్యాపారంలోని మెళకువలు నేర్పాలి, ఇక నుంచి వీడి బాధ్యత నీది అని చెప్పాడు. ఒక రోజున నారాయణ శెట్టి కొట్టుకు భూషయ్య అనేవాడు వచ్చి మినుములు మంచి రకం చూపించమని అడిగాడు. బద్రీనాథుడు మేలు రకం మినుములు చూపించాడు. భూషయ్య మినుముల్ని కొంచెం సేపు పరిశీలించి, ఇంతకంటే మంచి రకం లేవా అని అడిగాడు. అందుకు బద్రీనాథుడు, ఇవి మేలు రకానివే, ఇంతకంటే మంచివి లేవు అన్నాడు. ఆ సమాధానం విని భూషయ్య వెళ్ళబోతుంటే నారాయణ శెట్టి ఆపి బద్రీనాథుడితో, రాత్రి వేరే మూటలు వచ్చాయి, లోపలికి పోయి దక్షిణం మూలనున్న మూటలోని మినుములు పట్టుకురా అన్నాడు. భూషయ్య ఈసారి బద్రీనాథుడు లోపల నుండి తెచ్చిన మినుములు చూసి తృప్తిగా తలాడించి, ఈ రకం బాగున్నాయి అని ఆ మినుములు కొనుక్కుపోయాడు. బద్రీనాథుడు నారాయణ శెట్టితో, అయ్యా, 2 మూటల్లోని మినుములు ఒకే రకం కదా అంటూ తన అనుమానం వెలిబుచ్చాడు. దానికి నారాయణ శెట్టి, మన దగ్గరకు వచ్చే ఖాతాదారులలో కొందరికి నాణ్యత సంగతి బొత్తిగా తెలియదు, కానీ మనం ఎక్కడ మోసం చేస్తామో అని తెలిసినట్టు నటిస్తారు. అటువంటి వాళ్లకు మన దగ్గరున్న సరుకు ఒకే రకమైన 2 రకాలుగా చూపిస్తే సంతృప్తి చెందుతారు అన్నాడు. మరొకసారి గిరీశం అనే ఖాతాదారుడు వచ్చాడు. అతను వచ్చేసరికి దుకాణం రద్దీగా ఉన్నది. గిరీశం బద్రీనాథుడికి తనకు కావలసిన సరుకుల జాబితా ఇస్తూ, జాబితాలో ఉన్నవన్నీ త్వరగా ఇవ్వు, అవతల నాకు ముఖ్యమైన పనులున్నాయి అంటూ తొందర చేశాడు. మీకంటే ముందొచ్చిన వాళ్ళున్నారు, వాళ్ళకిచ్చేదాకా ఆగండి అన్నాడు బద్రీనాథుడు. ఆ జవాబుకు గిరీశం కోపం తెచ్చుకుని వెళ్ళబోయాడు. అయితే నారాయణ శెట్టి అతన్ని పలకరించి, ఒక్క నిమిషం కూర్చోండి, ముందు మీ పనే చూస్తాను అని పక్కకు తిరిగి చూస్తూ, ఒరేయ్, ఎవరక్కడ, ముందు గిరీశం గారి సరుకుల సంగతి చూడండి, అలాగే వారికి చెంబులో మంచి చల్లని నీరు పట్టుకురండి, బాగా ఎండబడి వచ్చినట్టున్నారు అని కేకవేశాడు. ఇది విని గిరీశం తృప్తిపడిపోయి కూర్చున్నాడు. నారాయణ శెట్టి గిరీశం కంటే ముందు వచ్చిన వాళ్లకు సరుకులిచ్చిన తర్వాతనే గిరీశం సరుకుల సంగతి చూశాడు. అయినా గిరీశం మాట్లాడలేదు. సరుకులు కట్టి ఇచ్చే వరకు ఓపిగ్గా ఆగి వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. బద్రీనాథుడు నారాయణ శెట్టిని, అయ్యా, గిరీశం ధోరణి నాకు అర్థం కాలేదు, నేనన్న మాట కోపగించుకొని వెళ్ళబోయిన వాడు మీకు చాలా ఆలస్యం చేసినా ఎందుకు కిమ్మనలేదు అని అడిగాడు. బద్రీనాథ, కొంతమంది ఖాతాదారులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు, అటువంటి వాళ్లను మనం నలుగురి ముందు బాగా మాట్లాడి మర్యాద చేస్తే సంతృప్తి చెందుతారు అని చెప్పాడు నారాయణ శెట్టి. ఒకసారి చిదంబరం అనే అతను దుకాణానికి వచ్చి తనకు కావలసిన సరుకులను తీసుకుని డబ్బు వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు. బద్రీనాథుడు వెంటనే ఖాతా పద్దు పుస్తకం తీసి బాకీ డబ్బు నమోదు చేయబోయాడు. ఇది చూసిన నారాయణ శెట్టి బద్రీనాథుడితో, చిదంబరం గారి వంటి పెద్ద మనుషులు అప్పు తీసుకుంటే మనం ఖాతాలో పద్దు రాయనవసరం లేదు, వారే జాగ్రత్తగా గుర్తుంచుకొని తెచ్చిస్తారు అన్నాడు. ఆ మాటలకు చిదంబరం ఎంతో సంతోషించి వెళ్ళిపోయాడు. చిదంబరం వెళ్ళగానే నారాయణ శెట్టి బద్రీనాథుడితో, పుస్తకంలో ఇప్పుడు చిదంబరం ఎంత సరుకు అప్పుగా తీసుకున్నాడో రాయి అన్నాడు. బద్రీనాథుడు ఆశ్చర్యపోతూ, ఆయన ఉండగా వద్దని ఇప్పుడు రాయమనడంలో మీ ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. నారాయణ శెట్టి చిన్నగా నవ్వి, మనం వ్యాపారంలో అందరినీ నమ్మినట్టు కనిపించాలే గాని ఎవరినీ నమ్మకూడదు. చిదంబరం నిజాయితీ పట్ల మనం నమ్మకం కనబరిస్తే అతను నీతిగా బాకీ చెల్లించడానికి కట్టుబడతాడు. ఒకవేళ అతను మనం మరిచిపోయామని భావించి ఊరుకుంటే అప్పుడు మనం పద్దు చూపించి అడగడానికి వీలుంటుంది అన్నాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత నారాయణ శెట్టి బద్రీనాథుడితో, నీకు వ్యాపారంలో చాలా మెళకువలు నేర్పాను, ముఖ్యమైనది మరొకటి మిగిలింది, అది బాకీ వసూలు. ఆ కిటుకు కూడా తెలుసుకున్నావంటే నీకు ఇక తిరుగుండదు. మనకు సిరియాల్డ్ అనేవాడు 100 వరహాలకు పైగా బాకీ ఉన్నాడు, వాడి దగ్గర సొమ్ము వసూలు చేసుకురా అని చెప్పాడు. బద్రీనాథుడు 2-3 సార్లు సిరియాల్డుని కలిసి
బాకీ సంగతి అడిగాడు. అయినా వాడు ఇచ్చే ధోరణిలో లేడు. ఆ బాకీ ఇవ్వకపోగా శ్రీయాళుడు సరుకు అప్పు కోసం దుకాణానికి వచ్చాడు. బద్రీనాథుడు దీని కోపం తెచ్చుకుని పాత బాకీ ఇచ్చేదాకా మళ్ళీ అప్పు పెట్టడం కుదరదు అన్నాడు. ఇంతలో నారాయణ శెట్టి కల్పించుకొని, శ్రీయాళ, అవసరమైన సరుకులు తీసుకువెళ్ళు, వీలు చూసుకొని డబ్బు సర్దుబాటు చెయ్యి, నీ దగ్గర డబ్బెక్కడికి పోతుంది అన్నట్టు మీ పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందట కదా, ఈ బాకీ తీర్చివేస్తే మళ్ళీ పెళ్లికి అవసరమైన సరుకులు అప్పుగా తీసుకుపోవచ్చు అన్నాడు. నారాయణ శెట్టి మాటల వలలో పడిపోయిన శ్రీయాళుడు 4 రోజుల్లో బాకీ పూర్తిగా జమ కట్టాడు. ఆ తర్వాత వారం రోజులు ఆగి కూతురు పెళ్లికి అవసరమైన సరుకుల కోసం వచ్చిన శ్రీయాళుడితో నారాయణ శెట్టి, ఈ మధ్య వ్యాపారం బాగా సాగడం లేదు, నీకు అప్పివ్వనందుకు ఏమీ అనుకోకు, మరెక్కడైనా ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఈసారి పెద్ద మొత్తంలో అప్పు చేసి ఎగవేయాలన్న ఎత్తుగడలో ఉన్న శ్రీయాళుడు నారాయణ శెట్టి అసలు సంగతి గ్రహించాడని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తన కేసి ఆశ్చర్యంగా చూస్తున్న బద్రీనాథుడితో నారాయణ శెట్టి, నిజానికి శ్రీయాళుడు డబ్బు స్తోమత కలవాడే, అయితే అప్పులు చేసి ఎగవేసే మనస్తత్వం అతడిది, అలాంటి వాళ్లకు కీలరి వాత పెట్టాలి అన్నాడు. కొన్నాళ్లు జరిగాక నారాయణ శెట్టి బద్రీనాథుడిని పక్కన కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా, నాయనా, ఇప్పుడు నీకు తెలియని వ్యాపార రహస్యాలు మెళుకలు లేవు, ఇంటికి వెళ్ళు, మీ నాన్నగారి వ్యాపారం నీ చేతికి తీసుకో అని చెప్పాడు. బద్రీనాథుడు నారాయణ శెట్టికి వినయపూర్వకంగా నమస్కరించి తన ఊరు చేరి తండ్రి వ్యాపారం చేపట్టి కొద్ది కాలంలోనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తండ్రి కోరిక తీర్చాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.